మేమైతే పొలం వేసినామని చెప్పిన కదా, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే ఇక మా తాతోళ్ళు అయితే 15 రోజులకైతే గంట గోళీలు అడుగు మంది అయితే జల్లిరు. యూరియాలు కనీకైతే వచ్చిన మొత్తం బండి అయితే నిండిపోయింది. ఇక బుడద ఊడూరు ఇక నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగే. ఇక నారు పోలు లేకపోతుండే మొత్తం అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే కష్టపడైతే పొలం వేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు జెన్యూ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే పొలం వేసినామని చెప్పిన కదా, ఇక మా తాతోళ్ళు అయితే 15 రోజులకైతే గంట గోళీలు అడుగు మంది అయితే జల్లిరు. ఇలా నేనైతే ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి గంట గోళీలు జల్లిన తర్వాత అయితే ఇప్పుడైతే పోతున్నా యూరియా జల్లనికి. ఇక యూరియా తీసుకొని పోతాం పొలం కాడికి. ఇక సింటిగాడు తెచ్చిండు, సింటిగాడు నేనైతే పోయి 7 మందు అందిస్తాడు యూరియా. ఇక నేనైతే జల్లుతా. ఒక బస్తానే, మాది ఎంత 30 గుంటలు అంతే. ఒక బస్తా జల్లి ఇంటికైతే వస్తాం. ఇగో ఇదే ఫ్రెండ్స్, ఇక 2 బస్తాలు అయితే తీసుకొచ్చినాం. ఒక బస్తా అయితే మా అవ్వ అయితే తీసుకుపోయింది. అంటే ఇక్కడ పసుపు వేసిర్రు అన్నట్టు, ఆ పసుపుకు వేయనీకైతే తీసుకుపోయారు. ఇక ఈ బస్తా అయితేనేమో పొలం కాడికి తీసుకుపోవాలి. ఓకే, ఇది తీసుకుపోయి చల్తాం అన్నట్టు. సింటూ రారా ఒక్కటి క్లియర్. అది లాడు గడ్డ కట్టిందా? ఏ గడ్డ కట్టది, మొన్న తీసుకొచ్చిన ఎత్తేసరే. చూడు ఇక డుగ్గు చెప్పరా, మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. హాయ్ అండి, హాయ్. ఓకే, నేను తుడుచుకోవద్దు. ఇయ్యా కిందెందుకు పడేసి నువ్వు? అదే పడ్డదిరా. ఫ్రెండ్స్, బస్తా అయితే తీసుకుపోతున్నాం కానీ కూడలి కట్ చేయడానికి కూడలు అయితే మర్చిపోయినాం. ఇక మళ్ళీ అయితే ఇంటికి పోతున్నాం. ఇక డోర్ కడుకో కూడలి అయితే ఇప్పుడు తీసుకున్నాం. ఎలవేటరా నీ కాలే నాయ ఖరాబ్ అవుతున్నాయి చేతులకు కాళ్ళకు. నీ దగ్గర సంచి పెట్టిన సంచి లేసినట్టుంది కదా. ఇప్పుడైతే పోతున్నాం పొలం కాడికి ఫ్రెండ్స్. ఎక్కడికి పోయినాక చూపిస్తా. ఇవాళ బండి పోతుందో పోదో తెలియదు. మళ్ళీ ఇక పొలం వేసారు వాళ్ళు వాటర్ తిడిచే పొజిషన్ ఉంటుంది. వాటర్లోకి వెళ్ళి ఎట్లా పోతుందో ఏమో తెలియదు బండి. చూద్దాం, మెల్ల చూస్తారని. ఇదే మెల్లగా బుడిది ఉంటుంది, కొంచెం జాగ్రత్త. మరి రావు, నేను తీస్తా. ఇది రాపోతే స్టాండ్ సంచి జాగ్రత్త. ఏరా ఏం కాదు, పట్టుకో. ఫ్రెండ్స్, ఇగో మా సింటుకు బ్యాలెన్స్ ఆగదానికి ఇగో ఇంట్లోకి వెళ్ళి ఇవ్వాలి. అయినా కానీ వాటర్ బాగానే వచ్చినాయి. మరి ఇప్పుడే గీడ ఎట్లుందంటే ఇప్పుడు ఆ పొలం కింద ఎట్లుంటుందో ఏమో తెలియదు. అందులోకి వెళ్ళి పోతుందో పోదో తెలియదు. ఇక ట్రై అయితే చేస్తాం. మరి ఆ బస్తా ఎట్లా మోసుడు అయితే చెప్పండి అక్కడికి. ఓకే, ఎట్నో తిరిగా తీసుకుపోతాం. వాటర్
బండి అయితే నిండిపోయింది. ఇక బుడద ఇప్పుడు ఈ పొలం కంతే ఇల్లది ఎటు పోవు నీళ్ళు. ఇటు పోతేనేమో రాళ్ళ కూడా ఇటేమో డౌన్ ఉంటుంది, మళ్ళీ ఈ వాటర్ ఏమో కిందికి పోతాయి. ఏం చేద్దాం, దీనికి రూట్ లేదు ఇక. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే ఇక పొలం కాడికి అయితే వచ్చేసినాం. ఇక పొలం అయితే కొంచెం గంట గోళీలు పోసిన నుంచి అయితే కొంచెం మంచిగా ఉంది. ఇక వేసే రోజు అయితే ఫుల్ వర్షం, మళ్ళీ నారు వేరే కాడ నుంచి లేచినాం కదా, వీడియో పెట్టలే. ఇక నారు ఎరుపోలు లేకపోతుండే మొత్తం అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే కష్టపడైతే పొలం వేసినాం. ఇక అడుగు మందు కూత జల్లినాం, గంట గోళీలు కూత వేసినాం. గంట గోళీలు జల్లిన తర్వాత 3 రోజులకైతే ఇలా యూరియాలు కనీకి అయితే వచ్చిన. కట్ చేయి, ఇంకేందిరా కట్ చేయి సంచి. ఓ దానికోసంగా మీదికి లావట్టుగా ఇటు కడి చేస్తే బా సింటు. నేను రైతు బిడ్డను ఫ్రెండ్. ఫస్ట్ టైం ఇప్పుడు మీ పొలం కాడ ఎత్తలే మందు, మా డాడీ ఎత్తాడు. పోను ఓకే. హలో పట్టుక ఫ్రెండ్స్. ఇంటి అయితే ఇప్పుడైతే ఇగో యూరియా బత్త అయితే తిప్పిండు. ఇక ఇది ఒక్క మాడికి ఒక్కటి అన్నట్టు. ఇక 4 మళ్ళకు 4 తట్టలు పడుతుంది. ఇక మిగిలింది అయితే ఇంటికి తీసుకుపోడే, మళ్ళీ తర్వాత చల్లుడు అన్నట్టు. ఇది ఓకే. ఇగో అరే ఎంత తెల్ల ఉందిరా యూరియా. లేదంటే నిప్పలే ఆన్లైన్ బుకింగ్ 48 గంటలలో మళ్ళీ తీసుకుపోతే క్యాన్సల్ అయితే లేకపోతే లేదు అది. ఇక ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మా తాత నిన్న అయితే పెట్టిండు, అవే నీళ్ళు సరిపోతాయి. ఇక బయటకు తీయద్దు అన్నట్టు యూరియా చల్లిన తర్వాత. అంటే ఇప్పుడు మనం గల్మేసినాం కదా, గల్మలు తీయద్దు, నీళ్ళు వదిలిపెట్టద్దు అన్నట్టు. ఇక ఇప్పుడైతే యూరియా అయితే చల్లుతాం. వాటర్ అయితే ఉన్నాయి, మా తాత అయితే పెట్టిపోయిండు. ఓకే. ఫ్రెండ్స్ మొత్తం అయితే జల్లుడు అయితే అయిపోయింది. 4 మళ్ళకైతే జల్లేసిన. మనం 4 తట్టలు పడతాయి అనుకున్నాం కానీ 6 తట్టలు అయితే పడ్డది. ఒకటే తట్ట మిగిలింది. ఇక మావకు అది ఇవ్వాలా, అలా తోటలు వేసుకుంటారట. అది తట్టనర అవుతుంది, తట్టనర అవుతుంది. మొత్తంగా అయితే అయిపోయింది, కాలు ఆడుకుంటుంది ఇప్పుడైతే. ఫ్రెండ్స్ యూరియా జల్లుడు అయితే అయిపోయింది. ఒక తట్టనర అవుతుంది, అది మా అమ్మకి ఇచ్చేస్తా. ఇక ఇప్పుడైతే అయిపోయింది. ఒడ్డుకైతే ఎక్కినాం, కాలు చేతులు అయితే కడుక్కున్నా. ఇక మా సింటేమో అందియమంటే అందియలే, వీడియో తీసుకుంటూ ఉన్నాడు.
ఇక ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నా. చెప్పరా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసుడు అయితే మర్చిపోకుర్రి. లైక్ చేస్తేనే మన వీడియో బూస్ట్ అవుతుంది, మళ్ళీ వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇక మన ఛానల్ అయితే మానిటేషన్ కూడా అయితలేదు, కాబట్టి మన ఛానల్ లైక్ చేసి ముందుకు తీసుకెళ్తానని అనుకుంటున్నా. లైక్ చేస్తేనే బూస్ట్ అవుతుంది వీడియో. థ్యాంక్ యూ, బాయ్.